చైత్ర గారు వెళ్ళమంటారా? వెయిట్ చే. ఎప్పటిదాకా? ఈవినింగ్ దాకా. ఏ ప్రాబ్లమా? పడుకుంటాను, ఇక్కడే పడుకుంటాను. మీకేమైనా ప్రాబ్లమా? ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి ఇండియాలోనే కాదు ఫారిన్ మార్కెట్స్లో కూడా మంచి డిమాండ్ ఉంది. మన కంపెనీ కూడా ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. నువ్వేమంటావు చైత్ర? మీరు కంపెనీ స్టార్ట్ చేసింది ఇక్కడ రైతుల కోసం, ఈ నేల కోసం సార్. ఇప్పుడు ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేస్తే మన బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది, కానీ బిజినెస్ గానే మిగిలిపోతుందేమో అనిపిస్తుంది. సార్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ చేస్తే రైతులకు ఇంకా మంచి రేట్ ఇవ్వచ్చు కదా సార్. రైతులకి మంచి రేట్ ఇవ్వడం ఎంత ముఖ్యమో ఇక్కడ జనాలకి మంచి ఆహారం ఇవ్వడం కూడా అంతే ముఖ్యం. ఎగ్జాక్ట్లీ సార్, మా మనసులో ఉన్నదే మీరు చెప్పారు. థ్యాంక్ యూ. మీరు మామూలు కదయ్యా, మనం అందరం కలిసే కదా అనుకున్నాం. ఇప్పుడు ఆయన మాట్లాడగానే రూట్ మార్చేశారు. నువ్వు మాత్రం అందరి అభిప్రాయాన్ని నీ అభిప్రాయంలాగా చెప్పలేదా? సర్లే, రేపు ఆయన సీఈఓగా ఎవరి పేరు అనౌన్స్ చేసినా గొడవ చేయకుండా సపోర్ట్ చేసి ఎవరి షేరు వాళ్ళు తీసేసుకుందాం. ఆయన ఖచ్చితంగా మనలో ఎవరినో ఒకరిని సీఈఓని చేస్తాడంటారా? ఆయనకు వేరే ఆప్షనే లేదు. అయినా ఆయనకి మనకంటే మంచి పని వాళ్ళు ఎవరు దొరుకుతారు? పిలిచారా సార్? లేదే. ఓకే సార్. ఎలాగో వచ్చావు కదా, బాటిల్ ఓపెన్ చేయి. భలే తీసావే. మందు బాగా అలవాట? అయ్యో అదేం లేదండి, అప్పుడప్పుడు డిగ్రీలో ఫెయిల్ అయ్యాననే బాధలో తాగుతుంటాను. అదేంటో సార్, ఈ మధ్య నా బాధ రోజు వచ్చేస్తుంది. డిగ్రీలో ఫెయిల్ అయితే బాధపడకూడదు భీష్మ, లైఫ్లో ఫెయిల్ అయితే బాధపడాలి. రా కూర్చో. అయ్యో మీ ముందా? రోజు కారులో నా పక్కనే కూర్చుంటావు కదా. లాజిక్కే సార్, లాజిక్కే. కూర్చో. పెగ్గే, నాది చాలా డిసిప్లిన్ లైఫ్ స్టైల్ భీష్మ. మార్నింగ్ 2 eggs, ఈవినింగ్ 2 pegs, నైట్ 2 legs. సార్ చికెన్ లెగ్స్ అన్నానయ్యా, ప్రోటీన్స్. ఓకే ఓకే సార్. నువ్వే వద్దులేండి సార్, నేను మందు తాగితే నాకు మీమ్స్ వస్తాయి. అవునా? ఏసి చెప్పు. కింద పైన ఊపు, మా ఏసీపీ సార్ తోపు. బాగుందయ్యా, ఇంకోటి చెప్పు. 1 minute సార్, ఐస్ క్యూబ్స్ తీసుకొస్తా. తీసుకురా వెళ్ళు. చైత్ర గారు, నాన్నగారు ఐస్ క్యూబ్స్ అడిగారండి. ఎక్కడున్నాయి? నా జేబులో ఉన్నాయి, దా తీసుకో. జేబు? ఏ జేబు? రే, ఐస్ క్యూబ్స్ ఎక్కడ ఉంటారా? ఫ్రిడ్జ్ లో కదా. హలో, ఐస్ ఎక్కడా? దారిలో జలుబు చేస్తుందేమో అని డౌట్ వచ్చి వెనక్కి వచ్చాను సార్. ఈసారి ఊపడాలు కాకుండా ఏదైనా పవర్ఫుల్ గా చెప్పు. పవర్ఫుల్ గా అంటే హీరో హోండా స్ప్లెండర్. ఆ, ఏంటే ఆ. హీరో హోండా స్ప్లెండర్, మా ఏసీపీ సార్ థండర్. సూపర్ టైమింగ్ సార్. మందు తాగేటప్పుడు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ మిస్ అయ్యాను రా. ఇంకా చెప్పు. 1 minute సార్, సోడా తీసుకొస్తా. తాగు. తీసుకో సార్. చెప్పు. చిప్స్ తీసుకో. థండర్. సార్. పికిల్. నువ్వు వెళ్ళడానికి డిసైడ్ అయ్యావు కదా, దొంగ. హలో. ఓకే. మరేమో ఏంటి? నాన్నగారు మందులోకి పికిల్ కావాలన్నారు. ఎక్కడా అని. ఏంట్రా నీ ప్రాబ్లము? సారే అడిగారు. నాన్న ఐస్ క్యూబ్స్ వాడరు, పిక్కలు తినరు. ఇంకొకసారి ఆయన పేరు చెప్పి డిస్టర్బ్ చేస్తే గన్ నోట్లో పెట్టి కాల్ చేస్తా.
నీ లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చిందిరా? ఖచ్చితంగా ఒకేపోతుందన్న. కానీ పాపం ఆ జేపీ అంకుల్ పరిస్థితి తలుచుకుంటేనే జాలేస్తుంది. జేపియా? వాడికేమైంది? నన్ను ఏసీబీ దగ్గర జాయిన్ చేశాడు కదా, ఆయన కూతురే నాన్న ఈ అమ్మాయి. నైస్. ఏసీపీ అంటే వాడేనే నా క్లాస్మేట్, గుర్తుందా? చిన్నప్పుడు వీడు వాళ్ళ అమ్మాయిని ముట్టుకున్నాడని గొడవపడి అంత రచ్చ చేశాడు, కొట్టుకు సత్యం. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో అని భయంగా ఉంది. భూమి గుండ్రంగా తిరిగినట్టు వీడేంటండి తిరిగి తిరిగి మళ్ళీ మొదటి అమ్మాయి దగ్గరికే వచ్చాగాడు? అసలు వీడిని అనాలే, వద్దు అంటుంటే తీసుకెళ్ళి ఆ దేవాగడి దగ్గర పెట్టాడు. ఒరేయ్, కూల్గా ఏం జరిగిందో చెప్పరా. వీడు దేవాగడి కూతుర్ని లవ్ చేస్తున్నాడు రా. కూల్. Today we all are here to discuss about what should be the future of Indian farming. అది కెమికల్ ఫార్మింగ్ లేదా ఆర్గానిక్ ఫార్మింగ్? ఈ విషయంపై మాట్లాడడానికి ఈ రోజు మన ముందున్నారు ప్రోగ్రామ్ అయిపోతుంది. ఫీల్డ్ సైన్స్ ఎండి మిస్టర్ రాఘవన్ గారు, అలాగే భీష్మ ఆర్గానిక్స్ ఎండి శ్రీ భీష్మ గారు. ఈ రోజు వారి మాటల్లో కెమికల్ ఫార్మింగ్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ కి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. హే పర్విల్ భయ్యా, నువ్వేంటి ఇక్కడ? ఆ విషయం నేను అడగలరా? ఆయన నువ్వేంటి ఇక్కడ? షో కోసం వచ్చావా? షో కోసం నేను ఎందుకు వస్తాను భయ్యా? ఆ అమ్మాయి కోసం వచ్చాను. బాగుంది కదా భయ్యా? నువ్వు ఈ విత్తనాలు చల్లడం ఆపవారా? నువ్వు చేసిన పనికి నా జాబ్ పోయి నా క్వాలిఫికేషన్ కంటే తక్కువ నేను జాబ్ తీసుకొని ఫీల్డ్ సైన్స్ కంపెనీలో జాయిన్ అయ్యా. ఏం పంట వేసావు పెద్దనా? మిర్చి వేశానయ్యా. ఎరువులు వేసావా లేక దేవుడి మీద భారం వేసావా? మీ కంపెనీ ఎరువే వాడానయ్యా. చేతి నిండా పంట వచ్చింది, చాలా సంతోషం అయ్యా. మనం ఏం చేసినా రైతుల సంతోషం గురించే కదా భీష్మ గారు. ఇంతకంటే ఏం కావాలి? సంతోషం అంటే మనం కట్టుకునే బట్టల్లోనో నోట్ల కట్టల్లోనో ఉండదు. సంతోషం అంటే ఆరోగ్యం. సంతోషం అంటే మన తరాల్ని చూడడం. ఎంతకాలం మొక్కలకి మందు కొట్టి ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి ప్రకృతిని నాశనం చేస్తాం. మీరు మంచి మాటకారి సార్. ఇలాంటి మాటలు చెప్పే కదా కొన్ని వేల మంది రైతుల్ని మార్చేశారు. ఇప్పటికే జాంబియా, ఇథియోపియా లాంటి 10 దేశాలు ఆకలి చావులు చేస్తున్నాయి. అక్కడ స్విగ్గీ లేదా? డబ్బులు లేవు. పెరుగుతున్న జనాభా ప్రకారం 2050కి దేశంలో పండించే పంట కేవలం 40% ప్రజలకే కడుపు నింపగలదు. దీన్ని తట్టుకోవాలంటే కొత్త జెనెటిక్ చేంజెస్ రావాలి. అడ్వాన్స్ కెమికల్స్ రైతులకి అందుబాటులోకి రావాలి. ఇవి పట్టించుకోకుండా ఆర్గానిక్, ఆనందం అంటూ ఈ చందమామ కథలు చెప్తారేంటి సార్? ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది పాత పద్ధతి, మీకులా పాత పద్ధతి. అసలు సార్ 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 మీరు మీ కంపెనీ వాళ్ళు తప్ప, నేను చెప్పింది తప్పని ఇక్కడున్న ఒక్కళ్ళని మాట్లాడమనండి. మీ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అందరికీ తెలుసని నమ్ముతా. భయ్యా, ఇప్పుడు ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి? నువ్వు మాట్లాడరా? నువ్వు మాట్లాడితే నా స్టేటస్ పడిపోయింది. అమ్మాయి పడదా? సార్ చెక్ చెక్. ఏంటి ఇప్పుడు పాట పాడతాడా? మీరు చెప్పింది కరెక్టే సార్. బయట వరకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి పెద్దగా తెలియదు. జాంబియా, ఇథియోపియా లాంటి దేశాల్లో ఆకలి చావులతో చేస్తున్నారనే విషయం కూడా చాలా మందికి తెలియదు సార్. సార్, మీరు కెమికల్స్ ద్వారా ప్రొడక్షన్ పెంచాలని చూస్తున్నారు కదా, మరి మీరెందుకు ఆ దేశాల్లో కంపెనీని స్టార్ట్ చేయలేదు? ఆకలి చావుల నుండి వాళ్ళని కాపాడు ఉండేవాళ్ళు కదా. కానీ మీరు చేయరు. ఎందుకో చెప్పనా? దానికి 2 కారణాలు. ఒకటి డబ్బు, అవి పూర్ కంట్రీస్, అక్కడ మీరు డబ్బు చేసుకోలేరు. రెండోది మట్టి, మన దేశంలో ఉన్న సారవంతమైన మట్టి ఆ దేశాల్లో లేదు. సార్, మట్టి సరిగ్గా లేనప్పుడు ఎన్ని ప్రొడక్ట్స్ వాడితే ఏంటి? ఎందుకంటే మొక్క పెరిగేది మట్టిలో, మీ ప్రొడక్ట్స్ లో కాదు. యాక్చువల్లీ సార్, మీరు మాట్లాడమన్నారు, మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తున్నారు.
మీరు దేవుడిని నమ్ముతారా? చెప్పండి సార్. అర్రే, టెక్నాలజీ ఇంత పెరిగినా ఇంకా పాత దేవుణ్ణి నమ్ముతున్నారా? మరి పాతకాలం నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే తప్పేంటి సార్? మన వేదాల్లో, మనుస్మృతి లాంటి గ్రంథాల్లో బీడు భూమిని కూడా బంగారంలో మార్చగల ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అప్పుడే రాశారు. యా, ఇట్స్ ట్రూ. దాన్ని కరెక్ట్ గా ఫాలో అయితే వ్యవసాయానికి, భూమికి ఎలాంటి కెమికల్ అవసరం లేదు. ప్రకృతికి మనిషి అవసరం లేదు, కానీ ప్రకృతిలో ఉన్న ప్రతి అణువు మనిషికి చాలా అవసరం. దయచేసి మీ కెమికల్స్ వాటిని నాశనం చేయకండి. ఫ్రమ్ హియర్ అండ్ దేర్, మై ఫ్రెండ్ ఎంఎస్సీ అగ్రికల్చర్ గోల్డ్ మెడలిస్ట్ మిస్టర్ పరిమల్ భయ్య గారు కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ. భీష్మ, ఆ నీకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఎలా తెలుసు? ఆ రోజు మీరు బుక్స్ ఇచ్చారు కదా, సో చదివేశాను. అన్ని బుక్స్ చదివావా? దేనికి? అంటే మీకు ఆ సబ్జెక్ట్ ఇష్టమని. ఓ, నాకు ఇష్టం కాబట్టి నన్ను ఇంప్రెస్ చేయడానికి నేర్చుకున్నా, అంతేనా? అయ్యో, అలా ఏం లేదండి. లవ్ చేస్తున్నావా? అయ్యో, అలాంటిదేం లేదండి. ఏదో ఆ సబ్జెక్ట్ మీకు ఇష్టమని నేనేదో. సర్లేండి, నేను కిందుంటాను, మీరు వచ్చేయండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఏ అమ్మాయి అయినా ఇష్టపడాలంటే అద్భుతం జరగక్కర్లేదు, ఒక అభిప్రాయం క్రియేట్ అయితే చాలు. అలాంటి అభిప్రాయం నిన్ను చూడకముందే కలిగింది. హలో నానా, నా కార్ ఆగిపోయింది. హైదరాబాద్ లో యూత్ చాలా చెడిపోయారు సార్, నలుగురు ఫ్రెండ్స్ దమ్మేస్తూ మాట్లాడుకున్నంత మాత్రాన వాళ్ళు ఖాళీగా ఉన్నారు, కసిగా లేరు అంటే ఎలా సార్? వాళ్ళల్లో ఎప్పుడు ఎవడు ఏమవుతాడో ఎవడికి తెలుసు. టీలు ఇచ్చేటప్పుడు మోడీ గారిని కూడా చాలా చీప్ గానే చూస్తుంటారు కదా సార్. అప్పుడు అర్థమైంది నాన్నతో మాట్లాడింది నువ్వని. ఆ క్షణం నుంచి ప్రతి క్షణం నీ కంపెనీని ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. నా కోసం 10 మందిని కొట్టా. 20 రోజులు మా నాన్న దగ్గర ఉన్నావు. 30 నిమిషాల్లో నీకు తెలియని సబ్జెక్ట్ నేర్చుకుని మాట్లాడా. ఏ అమ్మాయి అయినా తను అడిగింది చేసేవాడు లైఫ్లోకి వస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది, కానీ తన కోసం ఏదైనా చేసి నీలాంటి వస్తే అదృష్టంగా ఫీల్ అవుతుంది. ఐ లవ్ యూ. వదలవా? లైఫ్ లాంగ్ వదలను. హలో సార్, ఓ కేసు పని మీద న్యూస్ ఛానల్కి వస్తే చైత్ర మేడం అలా కనిపించారు సార్. వీడు ఫోన్ చేస్తున్నాడేంటి? అమ్మో, నేను ఎత్తాను. జేపీ ఎక్కడ? ఆనంద్ గారు వాళ్ళ ఇంట్లో ఉన్నారండి. ఏంట్రాడు మళ్ళీ ఫోన్ చేయలేదా? 2 సార్లు ఫోన్ ఎత్తనప్పుడు బుద్ధున్నాడు కూడా 3వసారి చేయడు. సార్ నేను వెళ్తా. ఏమిట్రా అక్కడ ఆగిపోయావు?
చైత్ర ఓకే అయిపోయిందమ్మా. వాళ్ళ నాన్నని ఎలా మేనేజ్ చేయాలో చిన్నప్పుడు నా కూతురు జోలికొస్తే తిట్టానని పగపట్టి నీ కొడుకుని నా కూతురు మీదకి పంపావా? ఇదంతా నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తున్నావా చెప్పి? అది కదా నా మాట. వాడి మొహం చూస్తేనే నాకు నచ్చదు. అలాంటిది వాడి కొడుకుని నా అల్లుడుగా చేసుకుంటానని ఎలా అనుకున్నావు? సార్, చిన్నప్పుడు ఏం జరిగిందో నాకు గుర్తులేదు, కానీ చైత్ర అంటే నిజంగా నాకు చాలా ఇష్టం సార్. ఏంటో ఏంటో చాలా ఇష్టం. నువ్వేంటి, నీ బతుకేంటి? ఆనందం అంటే నచ్చినట్టుండడం అని ఏది సాధించకుండా ఖాళీగా మిగిలిపోయిన వేస్ట్ రా వీడు. వీడి కడుపున పుట్టిన వేస్ట్ వి నువ్వు. రే, ఏంట్రా చూపు? నా కూతురు కావాల్సి వచ్చిందా? తన రేంజ్ ఏంటో తెలుసారా నీకు? ఏసీపీ కూతురు అయింది కూడా ఏ రికమెండేషన్ లేకుండా భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో టాప్ పొజిషన్లో ఉంది. షీఈస్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్. నువ్వు డిగ్రీ కూడా పాస్ అవ్వని పొరంబోకు. అది పని చేసే కంపెనీలో వాచ్మెన్ గా కూడా పనికిరావు నువ్వు. నీకెందుకు?